20 నుంచి 30 గంటలు ఎవరైతే క్యూ లైన్లో ఉండి దర్శనం చేసుకుంటున్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో కొంతమంది కన్సల్టెన్సీని కన్సల్ట్ చేసి వాళ్ళకి 2-3 గంటల్లోనే దర్శనం అయ్యేలాగా నిర్ణయం తీసుకున్నాం. అన్య మతస్థులు ఎవరైతే టీటీడీలో పనిచేస్తున్నారో వాళ్ళకి మొట్టమొదటిసారిగా వాళ్ళని పిలిపించి వాళ్ళతో కన్సల్ట్ చేసి వాళ్ళకి విఆర్ఎస్ అయితే విఆర్ఎస్ ఇచ్చి, లేకపోతే గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళని మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్లు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ తిరుమలలో డంపింగ్ యాడ్ అవుతుంది. నేను మొట్టమొదటిసారి దాన్ని సందర్శించడం జరిగింది. అది 3-4 నెలలలో మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ గరుడ వారధి ఏదైతే ఉందో ఆయన స్టార్ట్ చేశారు. దాన్ని గత ప్రభుత్వం పేరు మార్చడం జరిగింది. కాబట్టి దాన్ని మళ్ళీ సేమ్ పేరు గరుడ వారధిగా నియమించాలని, పేరు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఈ అలిపిరిలో ఏదైతే 20 ఎకరాలు భూమిలో టూరిజం వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది అటవీ శాఖ, అక్కడ గతంలో చంద్రబాబు నాయుడు దేవలోకం అనే ఒక ప్రాజెక్టుని ప్రారంభించాలని ఒక మంచి ఆలోచనతోని వారు ప్రారంభిస్తే దాన్ని ఇప్పుడు కొన్ని చేతులు మారి ముంతాజ్ అనే హోటల్ 5 స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్ కోసం ప్రయత్నాలు జరిగినాయి. అది కొండకు ఆనుకొనే ఉంది కాబట్టి అది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. దాన్ని మేము సుదీర్ఘంగా చర్చించాం. దాన్ని ఆ ప్రభుత్వం అది భూమి అయితే ఉందో దాన్ని టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు ప్రెస్ మీట్లో రాజకీయాలు మాట్లాడుతున్నారు. అది పూర్తిగా నిషేధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అవసరమైతే కేసులు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇకపోతే ఈ స్థానికులు అయితే ఎవరైతే తిరుపతిలో నివాసం ఉంటున్నారో వాళ్ళకి గతంలో నెలకు ఒకసారి ఫస్ట్ ట్యూస్డే వాళ్ళకి దర్శనం కల్పించేవారు. ఈ మధ్యన దాన్ని రద్దు చేశారు. దాన్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. నెలలో మొదటి మంగళవారం వాళ్ళకి ఈ దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ అడ్మినిస్ట్రేటివ్ పరమైనటువంటి కొన్ని ఉన్నాయి. ఈ టీటీడీలో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ బ్రహ్మోత్సవాల బహుమానం కింద ఇదివరకు 14,000 ఉన్నది 15,400 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా 7,535 రూపాయలు పెంచాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు శారదా పీఠం ఏదైతే మనం ల్యాండ్ అలాట్ చేసామో వాళ్ళు 100కి 100 రూపాయలు ఏదైతే కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వైలేట్ చేయడం జరిగింది. దాని మీద నిపుణులు కమిటీ చేస్తే ఆ కమిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద 100% వాళ్ళు వైలేట్ చేశారు. కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ తిరుమలకి హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది.